పట్టణంలోని 7వ వార్డులో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ ఆదేశాల మేరకు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించినట్లు వాసవి క్లబ్ తెనాలి అధ్యక్షులు అలపాటి కామేశ్వరరావు తెలిపారు. మంత్రి వర్యులు మనోహర్ ఆదేశాల మేరకు వాసవి క్లబ్ తెనాలి వారు శనివారం పట్టణంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని 7వ వార్డులో ఆ వార్డు మాజీ కౌన్సిలర్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి సౌజన్యంతో నిర్వహించినట్లు తెలిపారు. క్లబ్ అధ్యక్షులు కామేశ్వరరావు మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న ఎండ తీవ్రతకు ప్రజలకు దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అలాగే పట్టణంలోని వార్డుల్లో దాతరు ముందుకు వచ్చి చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి డోగుపర్తి సత్యనారాయణ, కోశాధికారి అలపాటి నాగవెంకట శివకుమార్ తదితరులు ఉన్నారు. ఈరోజు వాసవి క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి ఆదేశానుసారము ఎండ్ల తీవ్రత తప్పుకొనుటకు తెనాలి ప్రజలకి ఉపశమనం నిమిత్తము 7వ వార్డు ఎక్స్ కౌన్సిలర్ బొమ్మిశెట్టి లక్ష్మీకుమారి గారి సౌజన్యంతో ఈరోజు తెనాలి వాసవి క్లబ్ వారి సహకారంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎండ తీవ్రత తట్టుకోవడానికి బయట ఊరు నుంచి వచ్చే ప్రజలు 7వ వార్డులో ఆనందంగా చక్కగా వారి పనులు పూర్తి చేసుకొని సజావుగా వడదెబ్బ తగలకుండా తిరిగి వెళ్లే నిమిత్తము సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. అలాగే మిగతా వారు కూడా వారి వారి ప్రదేశాల్లో వారి వంతుగా ప్రజల సౌకర్యార్థము ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎండ బారిన పడకుండా వారు కూడా తగు సూచనలు తీసుకొని మంచి కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆరోగ్యానికి సహకరిస్తారని చెప్పి కోరుకున్నాం. జై జై వాసవి. వాసవి క్లబ్ తెనాలి వారి ఆధ్వర్యంలో బొమ్మిశెట్టి లక్ష్మీకుమార్ గారి సౌజన్యంతో 7వ వార్డులో గాంధీ చౌక్లో ఈరోజు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అందరూ సహకరించి ఈ ఎండ తీవ్రతకు తట్టుకునే విధంగా జనానికి మజ్జిగ పంపిణీ చేయమని అందరికీ విన్నవిస్తున్నాం. ఈ వాసవి క్లబ్ తరఫున కామేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇంకా ఎన్నెన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ వాసవి మాత ఆశీస్సులు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.